అమరవీరుల త్యాగాలు మరువలేనివి. వారి కుటుంబాలకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని కమాండెంట్ నాగేంద్రబాబు పేర్కొన్నారు. అమరవీరుల త్యాగాలు మరవలేనివని, వారి కుటుంబానికి డిపార్ట్మెంట్ ఎప్పుడూ అండదండలుగా ఉంటుందని 3వ ఏపీ ఎస్పీ కమాండెంట్ ముద్రగడ నాగేంద్రరావు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ రమణయ్యపేట 3వ ఏపీ ఎస్పీ బెటాలియన్లు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని అమరవీరుల స్తూపం వద్ద ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ గంగరాజు, బిఎస్ చంద్రరావు, ఎస్ మన్మథరావు, ఆర్ఐలు కె అజయ్ కుమార్, బి మురళీమోహన్ రావు, డీజీ విబిఎస్ వి ప్రసాద్, కె హరిబాబు, వి రాము, ఆర్ఎస్ఐ రామసేన్షు మరియు మెయిన్ అండ్ ఆఫీసర్స్ బెటాలియన్, మినిస్టర్ స్టాఫ్, స్కూల్ స్టాఫ్, హాస్పిటల్ స్టాఫ్, రిటైర్మెంట్ స్టాఫ్, అమరులైన వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు అక్టోబర్ 21వ తారీఖు పోలీసుల అమరవీరుల దినోత్సవం. 1959 సంవత్సరంలో చైనీయులు మన ఇండియన్ సిఆర్పిఎఫ్ మీద లడాక్ దగ్గర హాట్ స్ప్రింగ్స్లో దొంగచాటుగా చంపడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి సంవత్సరం అక్టోబర్ 21వ తారీఖున పోలీసుల అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటాము. ఇప్పుడు మాకు 21వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు మా డీజీపీ గారు ఇచ్చిన ఉత్తర్వు ప్రకారంగా మా ఐజీపీ బెటాలియన్స్ మేడం గారు ఇచ్చిన ఆదేశాలతోటి రోజుకు ఒక ప్రోగ్రాం చొప్పున అమరవీరులను స్మరించుకుంటూ వారి యొక్క త్యాగాలని గుర్తు చేసుకుంటూ యంగర్ జనరేషన్ ఎలా ఉండాలనేది ఒక మెసేజ్ పంపించారు. అందుచేత ఈ వారోత్సవాలన్నీ కూడా మేము ఈ 21వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు చేసి 31వ తారీఖున సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఏకతా దివాస్ పరేడ్ చేసుకుని అక్కడితో ముగింపు కార్యక్రమం జరుగుతుంది. ప్రతి పోలీసు కూడా ఈరోజు అమరులకి గాఢమైనటువంటి నివాళులు అర్పిస్తాము. వారి యొక్క స్మృతుల్ని గుర్తు చేసుకుంటూ మిగిలిన యంగర్ జనరేషన్